నమస్తే, వెల్కమ్ టు తెలుగు న్యూస్. నేను గోపికృష్ణ. మనతో అప్పసాని రాజేష్ గారు అనలిస్ట్ ఉన్నారు. రాజేష్ గారు నమస్కారం సార్. నమస్కారం. రాజేష్ గారు, ఎప్పటి నుంచో వైసీపీ ఎమ్మెల్యేలు టీడీపీలోకి వెళ్ళినటువంటి వాళ్ళు కొంతమంది ఉన్నారు. టీడీపీలో గెలిచిన వాళ్ళు వైసీపీలోకి వెళ్ళిన వాళ్ళు ఉన్నారు. నేరుగా కండువాలు వేసుకున్న వాళ్ళు ఉన్నారు. మద్దతు తెలుపుతున్న వాళ్ళు ఉన్నారు. ఈ వ్యవహారం ఎప్పటి నుంచో నడుస్తున్నటువంటిదే కదా. రాజ్యసభ ఎన్నికలకు ఒక్కరోజు ముందు, అంటే ఈరోజు రాజ్యసభ ఎన్నికలు జరుగుతున్నాయి, నిన్న వాళ్ళ మీద అనర్హత వేస్తూ స్పీకర్ నిర్ణయం తీసుకున్నారు. ఏంటి మతలబు? అంటే రాజ్యసభ ఎన్నికల కోసమే అయితే వాళ్ళు ఉన్నా లేకపోయినా వైసీపీకి 3 వస్తాయి కదా, అది పెద్ద విషయమేం కాదు. ఎందుకు వీళ్ళ మీద అనర్హత వేయాల్సి వచ్చింది? ఇప్పుడు వాస్తవంగా మీరు ప్రస్తావించినట్టుగానే రాజ్యసభ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ కూడా తన అభ్యర్థిని పోటీకి పెట్టబోతుంది అని చెప్పని కొంత స్పెక్యులేషన్స్ బయట చల్లమనేది మనం కూడా చూసాం. అవును 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 విన్నాం మనం కూడా. అవును. అటువంటి సందర్భంలో తెలుగుదేశం కొన్న బలాన్ని తగ్గించే లక్ష్యంతో వాస్తవంగా తెలుగుదేశానికి సంబంధించిన గంటా శ్రీనివాసరావు గారు ఆయన విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజేషన్కి వ్యతిరేకంగా తన ఎమ్మెల్యే సభ్యత్వానికి రాజీనామా సమర్పించారు. అది 3 సంవత్సరాల క్రితం. అవును. దాన్ని అప్పటి నుంచి అపరిష్కృతంగానే పెట్టుంచిన స్పీకర్ కార్యాలయం ఈ రాజ్యసభ ఎన్నికలు సమీపిస్తున్న సందర్భంగా ఇప్పుడు ఆ రాజీనామా ఆమోదించారు. అదే సందర్భంలో అదే స్పీకర్ కార్యాలయం మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి గారు సమర్పించిన రాజీనామాను మాత్రం కనీసం టచ్ కూడా చేయలేదు. 2 నెలల్లో మళ్ళీ తిరిగి వైసీపీలో చేరేదాకా. అంటే ఇవన్నీ చూస్తుంటే ఏంటంటే మనకు అర్థమవుతున్నది, అంటే స్పీకర్లకున్న విస్తృతాధికారాల దృష్ట్యా ఆ స్పీకరు స్థానాన్ని ఎవరు విమర్శించకూడదు కాబట్టి వారికి ఉన్న కొన్ని అడిషనల్ ప్రివిలేజెస్, వాళ్ళకున్న క్వాసీ జ్యుడిషియరీ ఏదో అంటారు, అదే మన తెలుగులో విచక్షణాధికారాలు అంటారు. ఆ నేపథ్యంలో వారిని విమర్శించినా వారు దాన్ని విచారించి శిక్షలకు కూడా గురి చేయగలిగే అంతటి అధికారాలు వాళ్ళకు ఉన్నాయి. ఆ నేపథ్యంలో ఏంటంటే ఆ స్థానాన్ని త్వరగా ఎవరు విమర్శించరు. గతంలో రాజశేఖర రెడ్డి గారి హయాంలో అనుకుంటా, లేకపోతే కిరణ్ కుమార్ రెడ్డి గారి హయాంలోనూ ఆ రోజు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేగా ఉన్న కర్ణం బలరాం గారు అప్పటి స్పీకర్ గారిని ఫాసిస్ట్ అని చెప్పని బయట ఒక సభలో వ్యాఖ్యానించారు, సభలోనూ ప్రెస్ మీట్లోనూ వ్యాఖ్యానించారని చెప్పని దానికోసం ఆయన 6 నెలల పాటు ఆయన శాసనసభ సభ్యత్వం నుంచి సస్పెండ్ చేసిన తీరు కూడా చూసాం మనం. అంటే స్పీకర్కి అంతటి విస్తృతాధికారాలు ఉన్నాయి. అంటే నా ప్రశ్న ఏంటంటే, ఇక్కడ ఇప్పుడు వైసీపీకో లేకపోతే, అంటే వైసీపీ చెప్పినట్టు ప్రస్తుతం అధికారంలో ఉంది కాబట్టి మనం అదే మాట్లాడుకుంటున్నాం కాబట్టి అధికార పార్టీ చెప్పినట్టు స్పీకర్ నడుచుకునే పరిస్థితి తయారైంది. ఇప్పుడు ఏంటి అధికార పార్టీ అవసరం ఏంటి? ఇప్పుడు ఇందాక నేను చెప్పింది అదే. ఇప్పుడు యాక్చువల్గా ఏంటంటే వాళ్ళు రాజ్యసభ ఎన్నికలు రాబోతా ఉన్నాయి. ఇప్పుడు వాస్తవంగా వైసీపీ పార్టీకి ఉన్న అతిశయం ఏంటి అంటే, మాకు 151 మంది శాసనసభ్యులు బలం ఉంది, ప్రతిపక్షానికి 23 మాత్రమే ఉన్నారు. ఆ 23 నుంచి 4 మేము ఆల్రెడీ మా పార్టీలోకి ఫిరాయింపజేసుకున్నాం. ఆ 4 కాక జనసేన పార్టీ నుంచి నెగ్గిన శాసనసభ్యుడు కూడా మాతోటే ఉన్నాడు, మాకు 156 మంది బలం ఉంది, ప్రతిపక్షానికి 19 మంది ఉన్నారు అనుకుంటున్న సందర్భంలో ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఎలక్షన్స్లో ప్రభుత్వ అభ్యర్థి ఓడిపోవడం జరిగింది. ప్రతిపక్ష తెలుగుదేశం అభ్యర్థి 4 అధికార పార్టీ నుంచి క్రాస్ అవుట్ చేయడంతో అంటే అధికార పక్షానికి ఒక జలక తగిలినట్టు అయింది. ఈ సందర్భంలో ఏంటంటే ఇప్పుడు ఈ శాసనసభ సభ్యత్వాల ఖరారు దగ్గర జగన్మోహన్ రెడ్డి గారు చాలామంది ఎమ్మెల్యేలని వాళ్ళ అభ్యర్థిత్వాలు నిరాకరించడం, కొత్త అభ్యర్థులను ప్రతిపాదించడం, కొంతమంది నియోజకవర్గాలు మార్పు చేర్పులు చేయడం, ఎంపీలను ఎమ్మెల్యేలుగా ప్రతిపాదించడం, ఎమ్మెల్యేలను ఎంపీలుగా ప్రతిపాదించడం, ఇట్లా ఒక పెద్ద కసరత్తుకు ఆయన పూనుకోవడం జరిగింది. ఆ పార్టీలో ఇంటర్నల్గా ఈ అభ్యర్థిత్వాల ప్రాతిపదిక జనవరి నుంచి ఆయన వాస్తవంగా ఏంటంటే ఈ నెలలో రాబోతున్నది అంటే ఫిబ్రవరిలో రాబోతున్న ఈ రాజ్యసభ ఎన్నికలని ఊహించుకోకుండానే ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఎలక్షన్స్ లాంటి పరిస్థితులు తలెత్తుతాయి అనేది ఊహించుకోకుండానే ఆయన కొంచెం నాకేంటి, నా నాయకత్వం, నా ఎమ్మెల్యేలు నేను ఏది చెప్తే అది వింటారు అని చెప్పని ముందుగానే కసరత్తుకు పూనుకున్నారు. కానీ అది సృష్టించిన రిఫ్లెక్షన్స్, ఆ పార్టీలో అంతర్గతంగా చెలరేగిన సంక్షోభం, ఆ పార్టీకి సంబంధించిన శాసనసభ్యులే ఆళ్ల రామకృష్ణారెడ్డి సైతం రాజీనామా చేసి బయటకు వెళ్ళటం, కాపు రామచంద్రారెడ్డి లాంటి అత్యంత లాయల్గా ఉన్న వ్యక్తి నీ ఇంటికో దండం నీకో దండం అని చెప్పని ఇట్లా ఆ ఇంటి ముందే మీడియా ముందు దండం పెట్టి వెళ్ళిపోవటం, ఎంఎస్ బాబు, జొన్నలగడ్డ పద్మావతి, ఆర్దరు, ఎలీజా, రక్షణ నిధి లాంటి దళిత శాసనసభ్యులు వైసీపీ పార్టీలో దళితులకి భావ ప్రకటన స్వేచ్ఛ లేదు, వాళ్ళ నియోజకవర్గాల్లో రెడ్లు ఆధిపత్యం చెలాయిస్తూ ఉన్నారు,
వాళ్ళు చేస్తున్న ఆక్రమణలు అరాచకాలకి మేము బాధ్యులుగా మారుతున్నాం అని చెప్పని బాహటంగా మీడియాకు వచ్చి మాట్లాడటం, బలహీన వర్గాలకు సంబంధించిన పార్థసారథి గారు, జంగా కృష్ణమూర్తి గారు లాంటి వాళ్ళు ఆ పార్టీలో సామాజిక న్యాయం అనేది ఒక నేతి బెరకాయలో నెయ్యి చందంగా తయారైంది తప్ప ఆ పార్టీలో సామాజిక న్యాయం లేదు, బలహీన వర్గాలకి వాయిస్ రైజ్ చేసే ఆస్కారం కూడా లేదు అని చెప్పడం, కర్నూలు ఎంపీ డాక్టర్ సంజీవ్ కుమార్ గారు లాంటి ఆయన రైజ్ చేసిన క్వశ్చన్స్, ప్రెస్ మీటు, ఆయన రాజీనామా, బాలశౌరి గారు, లావు కృష్ణదేవరాయలు గారు రాజీనామాలు చేయటం, ఇవన్నీ కలగలిసి ఆ పార్టీలో ఆల్ ఈజ్ నాట్ వెల్ అనే ఒక పరిస్థితి సృష్టించినాయి. ఇటువంటి సందర్భంలో తెలుగుదేశం పార్టీ కనుక సాహసించి పోటీ పెట్టిన పక్షంలో వైసీపీ పార్టీ నుంచే క్రాస్ ఓవర్ జరగడానికి ఆస్కారం ఉంటుందని చెప్పని వైసీపీ శ్రేణులు భయపడ్డాయి. నాయకత్వం కూడా ఇప్పుడు ఆ భయం అక్కర్లేదు కదా, టీడీపీ నుంచి అభ్యర్థిని పెట్టలేదు కదా. అంటే ఇక్కడ జరిగింది ఏంటంటే తెలుగుదేశం అభ్యర్థిని పెట్టకపోవటానికి ముందుగానే స్పీకర్ కార్యాలయం ఈ కసరత్తు మొదలు పెట్టేసింది. అవును. సో అందువల్ల మొదలు పెట్టారు కాబట్టి దాన్ని ఒక లాజికల్ కంక్లూషన్కి తీసుకురావాలి. అదే తెలుగుదేశం పార్టీ పోటీ పెట్టదు అనే ఆలోచన ఉండున్నట్టయితే అసలు ఇప్పటి వరకు ఎట్లయితే దాన్ని ఆ ఫైలు నిద్రావస్థలో ఉంచేశారో స్పీకర్ కార్యాలయం ఉంచేసిందో అదే స్థాయిలో ఇప్పుడు కూడా డిస్క్వాలిఫికేషన్ పిటిషన్స్ ఫైల్ చేసింది ఎప్పుడో చేశారు. వైసీపీ పార్టీ నుంచి వాళ్ళ ఎమ్మెల్సీ ఎలక్షన్ జరిగిన వెంటనే ఆ నలుగురిని సస్పెండ్ చేశారు. ఆ సస్పెండ్ చేసిన శాసనసభను డిస్క్వాలిఫై చేయమని చెప్పని పిటిషన్ ఇచ్చారు. ఎప్పుడైతే వాళ్ళు నలుగురు పిటిషన్ ఇచ్చారో తెలుగుదేశం పార్టీ కూడా తన పార్టీ నుంచి ఫిరాయించిన నలుగురిని డిస్క్వాలిఫై చేయమని విప్పు డోలా బాలవీరాంజనేయ స్వామి గారి ద్వారా ఈ పీఠం జరిగింది. కానీ ఏంటంటే ఈ రాజ్యసభ ఎన్నికల కసరత్తు ఎప్పుడైతే మొదలైందో వైసీపీ పార్టీలో కొంత అంతర్గతంగా ఆ శివరంగి బిగినైంది. మళ్ళీ రేపటి రోజున ఇప్పుడు సాధారణ ఎన్నికలు సమీపిస్తున్న సందర్భంగా వైసీపీ పార్టీ నాయకత్వ పరంగా పటిమ లేదు, ఆ ఎమ్మెల్యేలు క్రాస్ అవుట్ చేసి తెలుగుదేశం అభ్యర్థిని గెలిపించారన్న సంకేతం కనుక బయటకు వెళ్తే తెలుగుదేశం అభ్యర్థి కనుక పోటీ పెట్టి వాళ్ళు కనుక నెగ్గిన పరిస్థితుల్లో సాధారణ ఎన్నికలకు ముందు పార్టీకి ప్రజల్లో మైలేజ్ తగ్గుతుంది, పార్టీ క్రెడిబిలిటీ తగ్గుద్ది, పార్టీ క్యాడర్లో మొరాలిటీ తగ్గిపోద్దని చెప్పని భయపడతా ఉన్నారు. అటువంటి సందర్భంలో తెలుగుదేశం పార్టీని వీక్ చేయడం కోసం గంటా శ్రీనివాసరావు గారు రాజీనామాను ఆమోదించడం అంటే వైసీపీ పార్టీ నుంచి ఫిరాయించే సంగతి తర్వాత మొట్టమొదట వీళ్లలో కొంతమందిని డిస్క్వాలిఫై చేయాలి అని చెప్పని. సో వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసింది కూడా ఏంటంటే నలుగురు వైసీపీ నుంచి టీడీపీలో ఉన్న శాసనసభను డిస్క్వాలిఫై చేయగలిగితే ఈ గంటా శ్రీనివాసరావు గారు రాజీనామాను ఆమోదిస్తే తెలుగుదేశం బలం 18కి పడిపోద్ది. అవును. సో వైసీపీ నుంచి ఫిరాయించే వాళ్ళలో ఇంకా అదనంగా వెతుక్కోవాల్సిన పరిస్థితులు ఉత్పన్నమవుతాయి. అదే సందర్భంలో వాళ్ళు తెలుగుదేశం నుంచి కూడా నలుగురి గురించి డిస్క్వాలిఫికేషన్ నోటీస్ ఇస్తారని కూడా ఎక్స్పెక్ట్ చేయలే, ఎందుకంటే వాళ్ళు అధికారికంగా మెడల్లో కండవాలు కప్పుకోలేదు కాబట్టి. కానీ తెలుగుదేశం పార్టీ దగ్గర దానికి ఉన్న ప్రూఫ్స్ దానికి ఉన్నాయి. అంటే వీళ్ళు జగన్మోహన్ రెడ్డి గారితో పాటుగా వాళ్ళ శాసనసభాపక్ష సమావేశాల్లో పాల్గొంటున్నారు డైరెక్ట్గా. జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ లెజిస్లేచర్ పార్టీ మీటింగ్లో వల్లభనేని వంశీ, కన్నం బలరాం లాంటి వాళ్ళు డైరెక్ట్గా కూర్చొని మనకి టీవీ ఒక కారణం సరిపోద్ది కదా, ఒక్క మాట పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడ్డారు అనే ఇది సరిపోతుంది. అంటే దానికి ప్రూఫ్స్ సబ్మిట్ చేయాలి. సో ఆ ప్రూఫ్స్ ఏంటి? అధికార పార్టీ లెజిస్లేచర్ పార్టీ మీటింగ్ లో కూర్చొని కనిపిస్తున్నారు, అది సరిపోతుంది. సో ఇవన్నీ ఆధారాలు మొదలెట్టారు కాబట్టి పూర్తి మొదలెట్టారు కాబట్టి ఏంటంటే ఇక ఒక తప్పని పరిస్థితుల్లో మమ అనిపించేశారు. ఇక అంటే మామూలుగా అయితే దీని ప్రహసనం మొదలు పెట్టేవాళ్ళు కాదు. ఈ రాజ్యసభ ఎన్నికలు సమీపిస్తున్నాయి కాబట్టి ఆ తంతు మొదలు పెట్టారు. మొదలుపెట్టినప్పుడు ఇప్పుడు జరిగిందేంటి? గంటా శ్రీనివాసరావు గారు రాజీనామా ఆమోదించారు. తెలుగుదేశంకి అనుకూలంగా ఉన్న వైసీపీ శాసనసభ్యుల వరకు డిస్క్వాలిఫై చేసి తెలుగుదేశం నుంచి వైసీపీలో ఉన్నాడని చేయకుండా మళ్ళీ జనాల్లో ఊసి పెడతారు. ఇదేం పని అని చెప్పని ఇప్పటికే స్పీకర్ కార్యాలయాన్ని చాలా సందర్భాల్లో చాలా విమర్శలు ఎక్కుపెడతా ఉన్నారు. కాబట్టి ఇక ఆ తంతు కూడా ముగిచేద్దాం, ఇంకెందుకు మొత్తం కలిపితే 2 నెలల కాలం లేదు వాళ్ళకి. మహా అయితే మార్చి, ఏప్రిల్, మే 3 నెలల జీతాలు, ఈ 3 నెలల ప్రివిలేజెస్, ఈ 3 నెలల్లో ఎలక్షన్స్ పూర్తి అయిపోయిన దగ్గర నుంచి డమ్మీలుగానే మిగిలిపోతారు. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ఇక ఆ తంతు ముగిచ్చేశారు, మమ అనిపించారు అంతే. కానీ ఇంత వేగంగా ఈ విషయంలో ఒక 2-3 నెలల్లోనే పూర్తి చేయగలిగినప్పుడు గత 4.5 సంవత్సరాలుగా ఏమంటాం, చెప్పులోని రాయి చెవులోని జోరేగా కంటిలోని నలుసు కాలిముల్లులా తయారైన RRR విషయంలో ఎందుకు వైసీపీ ఇంత ఆలస్యం చేసుకుంటూ వచ్చింది? ఎందుకు అనర్హత పిటిషన్ ఇచ్చి కూడా ఒత్తిడి తెచ్చి అనర్హత RRR మీద వేయించలేకపోయింది? మరి ఈ విషయంలో తీసుకున్న చొరవ ఆ విషయంలో ఎందుకు తీసుకోలేకపోయింది? అలాంటి చెప్పులోని రాయి కంటిలోని నలుసు ఇలా చెవులో జోరీగలా తయారైన ఆయన విషయంలో ఎందుకు అంత చొరవగా వెళ్ళలేకపోయింది? ఇక్కడ ఒకటే, మనకు ఒక తెలుగు సామెత ఉంది కదా,
వడ్డించేవాడు మనవాడైతే కడపంతినున్నా అందుతుంది అని చెప్పని. ఇక్కడ స్పీకర్ వీళ్ళ పార్టీ నాయకుడు కాబట్టి వీళ్ళ ఆదేశాలు తూచే తప్పకుండా పాటించారు, అమలు చేశారు ఆయన. అక్కడ వీళ్ళ పప్పులు ఉడకవు. అక్కడ విధాన నిర్ణయాధికారి ఓం బిర్లా గారు, ఆయన భారతీయ జనతా పార్టీ నాయకుడు. రఘురామకృష్ణరాజు గారికి భారతీయ జనతా పార్టీ అగ్రనాయకత్వంతో ఉన్న సాన్నిహిత్యం, వాళ్ళ నుంచి ఉన్న ఆశీస్సులతోటి వైసీపీ పార్టీ రఘురామకృష్ణరాజు గారిని డిస్క్వాలిఫై చేయమని చెప్పని ఎప్పుడో పిటిషన్ ఫైల్ చేశారు అక్కడ. అవును కదా. కానీ దాన్ని పరిగణలోకి తీసుకోవాల్సింది లోక్సభ స్పీకర్ కార్యాలయం. అదే తమ్మినేని సీతారాం గారు కనుక దాన్ని కూడా పరిష్కరించే అవకాశం ఉండున్నట్టయితే ఎప్పుడో చేసుండేవాళ్ళు. కానీ ఆ స్కోప్ లేదు. దాని నిర్ణయాధికారం లోక్సభ స్పీకర్ కార్యాలయం. ఆయన కూడా చాలా సందర్భాల్లో నేను ఎందుకు రాజీనామా చేస్తా, అవసరమైతే వాళ్ళని డిస్క్వాలిఫై చేసుకోమని చెప్పు అని అంటూ సవాళ్ళు చేస్తూ వచ్చారు. ఇక్కడ జరిగింది ఏంటి అంటే చివరగా ఆయన్ని డిస్క్వాలిఫై చెయ్యలేక చేతులెత్తేసిన నిస్సహాయ స్థితిలో వైసీపీ పార్టీ మిగిలిపోతే ఆయన రాజీనామా చేసేశారు. ఇక చాలు, ఇంకా మిమ్మల్ని ఇంతకన్నా నేను పరీక్షించదలుచుకోలేదు అని చెప్పని ఆ విషయంలో వైసీపీ పార్టీ పేదవాడి కోపం పెదవుకు చేటు అని చెప్పని ఆ కేంద్ర ప్రభుత్వాన్ని ఏం అనలేక ఆ స్పీకర్ కార్యాలయాన్ని నిలదీయలేక, ఎందుకంటే అక్కడ గొంతు పెంచితే ఈ రాష్ట్రంలో పెంచే గొంతు అక్కడ పెంచితే జరిగే పరిస్థితులు ఏంటి, పరిణామాలు ఏంటి అనేది వీళ్ళకి చాలా స్పష్టంగా తెలుసు. కాబట్టి అక్కడ వరకు మాత్రం అతి వినయం ప్రదర్శిస్తా జస్ట్ అప్పీల్ వరకు పరిమితం అయ్యారు. ఆ కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి లోక్సభ స్పీకర్ కార్యాలయం వీళ్ళ అభ్యర్థిని పరిగణించకపోయినా, పరిగణలోకి తీసుకోపోయినా కూడా అక్కడ కనీసం 21 మంది పార్లమెంట్ సభ్యులు ఉన్నారు ఆయన కాకుండా. ఆ 21 మందితోటి ఒక రోజన్నా సభను స్టాల్ చేసి మేము డిస్క్వాలిఫికేషన్ పిటిషన్ ఇస్తే ఎందుకు పట్టించుకోవట్లేదు, ఎందుకు విచారణకు పిలవట్లేదు అని చెప్పని కూడా కనీసం సభను స్తంభింపజేసే సాహసం కూడా చేయలేకపోయారు. అంటే ఏంటంటే వీళ్ళ వీరత్వం ఎక్కడి వరకు అని అంటే ఎక్కడైతే వీళ్ళ అధికారం ఉంటుందో, ఎక్కడైతే వ్యవస్థలు వీళ్ళ చేతిలో ఉంటాయో, ఎక్కడైతే వీళ్ళ ఆదేశాలు తూచా తప్పకుండా పాటించే వ్యవస్థలు వీళ్ళ చేతిలో ఉంటాయో అంతవరకే. అది లేని దగ్గర వీళ్ళ హక్కుల కోసం పోరాడగలిగే సామర్థ్యం వీళ్ళకి లేదు. వీళ్ళ హక్కుల కోసం వీళ్ళు పోరాడలేని వాళ్ళు రాష్ట్రం కోసం పోరాడగలరు అని చెప్పని ప్రజలు భ్రమించడం ప్రజల భ్రమ. అంతిమంగా మీరు అన్నట్టు ఒక పాయింట్ అయితే దీనిలో యూనివర్సల్గా చూస్తే రాష్ట్రంలో అయినా కేంద్రంలో అయినా సేమ్ తంతు, ఏ మార్పు లేదు. ఏ పార్టీ అధికారంలో ఉంటే స్పీకర్లుగా విచక్షణాధికారం ఉన్నటువంటి వాళ్ళదే అంతిమ నిర్ణయం. అవును, అధికార పార్టీ చెప్పినట్టే స్పీకర్లు నడుచుకునేటువంటి జరుగుతున్న పరిస్థితి డెఫినెట్గా ఒప్పుకోవాల్సిందే. థ్యాంక్ యూ సార్.